శ్రీ వినూత్న పబ్లికేషన్స్ ఎక్స్‌ప్రెస్ ఫాస్ట్ రివ్యూ జనరల్ సైన్స్ యూనిట్ 1 జీవశాస్త్రం బయాలజీ చాప్టర్ 6 విసర్జక వ్యవస్థ. విసర్జక వ్యవస్థ ముఖ్య ఉద్దేశ్యం శరీర ద్రవాలను అయానులను సమతుల్యం చేయుట. విసర్జక వ్యవస్థ గురించిన అధ్యయనం యూరాలజీ. వివిధ జంతువులు విసర్జక అవయవాలు. 1 అమీబా పారమేసియం విసర్జక అవయవాలు సంకోచ రిక్తికలు. 2 ప్లనేరియా బద్దె పురుగు విసర్జక అవయవాలు జ్వాలా కణాలు. 3 వానపాము జలగ విసర్జక అవయవాలు నెఫ్రడియాలు లేదా వృక్కాలు. 4 రొయ్యలు మరియు పీతలు విసర్జక అవయవాలు హరిత గ్రంథులు. 5 కీటకాలు మరియు ఆర్థ్రోపోడా జీవులు విసర్జక అవయవాలు మాల్పీజియన్ గుళికలు. 6 చేపలు మరియు ఉభయచరాలు మనిషి సరీసృపాలు క్షీరదాలు పక్షులు విసర్జక అవయవాలు మూత్రపిండాలు. 7 సాలెపురుగు విసర్జక అవయవాలు కోక్సల్ గ్రంథులు. మానవుని విసర్జక వ్యవస్థ మూత్రపిండాలు కిడ్నీస్. మూత్రపిండాల గురించిన అధ్యయనం నెఫ్రాలజీ. మానవునిలో ఒక జత మూత్రపిండాలు చిక్కుడు గింజ ఆకారంలో ముదురు ఎరుపు రంగులో ఉదర కుహరంలో వెన్నుముకకు ఇరువైపులా పృష్ఠ భాగంలో ఉంటాయి. మానవ శరీరంలో ప్రధాన విసర్జక అవయవం మూత్రపిండాలు. మూత్రపిండం పై భాగంలో గల వినాళ గ్రంథి అతివృక్క గ్రంథి. మూత్రపిండం యొక్క వెలుపలి భాగం కుంభాకారంగా లోపలి భాగం పుటాకారంగా ఉంటుంది. మూత్రపిండం పుటాకార భాగంలో గల నొక్కు వంటి భాగం హైలస్. దీని ద్వారా లోపలికి వెళ్ళే ధమని వృక్క ధమని, బయటికి వెళ్ళే సిర వృక్క సిర. గుండె నుండి మూత్రపిండాలకు రక్తాన్ని తీసుకువచ్చే నాళం వృక్క ధమని. మూత్రపిండము నుండి హృదయానికి రక్తాన్ని తీసుకెళ్లేది వృక్కశిర. మూత్రపిండాల బయటి భాగమును వల్కలం అని, లోపలి ప్రదేశాన్ని దవ్వ అని అంటారు. మూత్రనాళం వృక్క ద్రోణి మూత్రనాళంగా ఏర్పడును. మూత్రాశయం సైడెటింగ్. ఇది బేరీ పండు ఆకారంలో మూత్రాన్ని నిల్వ చేసి సంచి వంటి నిర్మాణం. మూత్రాశయం ప్రసేకం ద్వారా వెలుపలికి తెరుచుకొని మూత్రాన్ని బయటికి పంపును. దీనినే మూత్ర విసర్జన అంటారు. ప్రసేకం సంవరిని కండరాలను కలిగి ఉంటుంది. స్త్రీలలో ప్రసేకం 4 సెంటీమీటర్లు పొడవు, పురుషులలో 20 సెంటీమీటర్ల పొడవు ఉండి మూత్రం మరియు శుక్ర కణాల రవాణాకు ఉపయోగపడుతుంది. అందువల్ల దీన్ని మూత్ర జననేంద్రియ నాళంగా పిలుస్తారు. మానవ శరీరంలో మిగతా విసర్జక అవయవాలు 1 ఊపిరితిత్తులు కార్బన్ డైఆక్సైడ్, 2 కాలియం బైల్, 3 చర్మం చెమట. మూత్రపిండాలలో ఉత్పత్తి అయ్యే రెనిల్ అను ఎంజైమ్ అధిక రక్తపోటుకు కారణం. మూత్రపిండాలు పాడైన వారిలో వచ్చే వ్యాధి యురేమియా. మూత్రపిండ వ్యాధుల నిపుణుడు యూరాలజిస్ట్. మూత్రనాళిక నెఫ్రాన్. మూత్రపిండం యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం నెఫ్రాన్. నెఫ్రాన్లో ముఖ్యంగా 2 భాగాలు ఉంటాయి. అవి 1 మాల్పీజియన్ దేహం సైడెటింగ్. దీనిలో కప్పు లేదా గిన్నె లేదా గరాటు వంటి నిర్మాణాన్ని బౌమన్ గుళిక అని, దానిలోని రక్తకేశ నాళికల వలను రక్తకేశ నాళిక గుచ్ఛం అంటారు. రక్తకేశ నాళిక గుచ్ఛం ప్లస్ బౌమన్ గుళిక మాల్పీజియన్ దేహం లేదా వృక్క కణం. బౌమన్ గుళికలోకి రక్తం నుండి నీరు లవణాలను వడబోయుటను సూక్ష్మగాలనం అంటారు. బౌమన్ గుళికలోకి రక్తం నుండి నీరు లవణాలను వడపోయుటను సూక్ష్మగాలనం అంటారు. 2 వృక్క నాళిక భాగము సైడెటింగ్. నెఫ్రాన్లో నాళం వంటి పొడవైన గొట్టాన్ని సంవలిత నాళం అంటారు. వృక్క నాళికలో 3 భాగాలుంటాయి. అవి 1 సమీప సంవలిత నాళిక సైడెటింగ్. బౌమన్స్ గుళిక వెనుక భాగంలో అనేక ముడతలు పడిన నిర్మాణం. దీని ద్వారా 60% నీరు శోషించబడుతుంది. 2 హెన్లీ సిక్యం సైడెటింగ్. నెఫ్రాన్లో యు ఆకార లేదా తలపిన్ను ఆకారంలో ఉన్న నిర్మాణం. దీని ద్వారా 20% నీరు శోషించబడుతుంది. ఇది పక్షులు క్షీరదాలలో ఉంటుంది. మిగిలిన సకశేరుక జీవులలో ఉండదు. 3 దూరస్థ సంవలిత నాళిక సైడెటింగ్. హెన్లీ సిక్యం తర్వాత నిర్మాణం. దీని ద్వారా 15% నీరు శోషించబడుతుంది. మూత్రపిండ వల్కలంలో మాల్పీజియన్ గుళిక సమీప దూరస్థ
సంవలిత నాళాలు ఉండగా హెన్లీ సిక్యం దవ్వలో ఉండును. మూత్రం సైడిటింగ్. మూత్ర విసర్జనను యాక్షురేషన్ అంటారు. మూత్ర విసర్జన చిన్నపిల్లల్లో అనియంత్రిత కండరాల ఆధీనంలోను, పెద్దవారిలో నియంత్రిత కండరాల ఆధీనంలోనూ ఉంటుంది. మూత్రం యూరోక్రోమ్ అనే వర్ణద్రవ్యం కలిగి ఉండటం వల్ల లేత పసుపు రంగులో ఉండును. మూత్రము ఆమ్ల స్థితిలో ఉండును. దీని pH విలువ 6. క్షీరదాలు అధిక గాఢత వల్ల మూత్రాన్ని పక్షులు, సరీసృపాలు అల్పగాఢత గల మూత్రం విసర్జించును. మూత్రం శరీరంలో నిల్వ ఉంటే దానిలోని యూరియా, అమ్మోనియా అనే విష పదార్థంగా మారును. నోట్ గమనిక. మూత్ర విసర్జన తర్వాత దుర్వాసన రావడానికి కారణం మూత్రంలోని యూరియా ఆక్సిజన్తో చర్య నుండి అమ్మోనియాగా మారటం. మూత్రంలో ఎక్కువగా ఉన్న నీటిని తిరిగి శోషించుకోవడానికి సహాయపడే హార్మోన్ వాసోప్రెసిన్. దీనిని యాంటీ డయూరాటిక్ హార్మోన్ అంటారు. శరీరంలో నీటి శాతాన్ని సమతా స్థితిలో ఉంచే మెదడులోని భాగము హైపోథాలమస్. సమతా స్థితిలో ఉంచే గ్రంథి పిట్యూటరీ గ్రంథి. మూత్ర పరిమాణమును నియంత్రించే హార్మోను వాసోప్రెసిన్. వాసోప్రెసిన్ లోపం వలన అల్పగాఢత గల మూత్రాన్ని విసర్జించుట డయాబెటిస్ ఇన్సిపిడస్ లేదా అతిమూత్ర వ్యాధి. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉపయోగించే షుగర్ టాబ్లెట్లలో ఉండే రసాయనం అస్పరిటేట్. మూత్రపిండాలలో రాళ్ళు సైడిటింగ్. కాల్షియం ఆక్సలేట్, కాల్షియం ఫాస్ఫేట్, యూరిక్ ఆమ్ల స్ఫటికాలను మూత్రపిండాల్లో రాళ్ళు, కిడ్నీ స్టోన్స్ అంటారు. వీటి వల్ల కిడ్నీలోని నెఫ్రాన్ నశించును. ఈ సమస్యకు ప్రధాన కారణం నిర్జలీకరణం. షాక్ తరంగాలను ఉపయోగించి మూత్రపిండాలలోని రాళ్లను తొలగించడాన్ని లిథోటిప్స్ అంటారు. మూత్ర రవాణా. బౌమన్ గూళిక సమీప సంవలిత నాళం, యు ఆకారపు హెన్లీ సిక్యం, దూరస్థ సంవలిత నాళం, సంగ్రహణ నాళం, మూత్రనాళం, మూత్రాశయం, ప్రసేకం ద్వారా బయటికి. మూత్రపిండ వ్యాధులు. డయాబెటిస్ మిలిటస్, గౌట్, యుర్మియా, కిటోనిస్, ఆల్కిప్టోనిరా, డయాబెటిస్ ఇన్సిపిడస్ అతిమూత్ర వ్యాధి, ఈఎస్ఆర్డి ఎండ్ స్టేజ్ రేనల్ డిసీజ్. డయాలసిస్. మూత్రపిండాలు పనిచేయని స్థితిలో రక్తాన్ని వడపోసే కృత్రిమ పద్ధతి డయాలసిస్. మొదటిసారిగా కృత్రిమ మూత్రపిండాలను డయాలసిస్ రూపొందించినది విలియం జేకాబ్ 1943 నెదర్లాండ్. రక్తాన్ని వడపోసే ప్రక్రియ హీమోడయాలసిస్. శరీర ద్రవాలను వడపోసే ప్రక్రియ పెరిటోనియల్ డయాలసిస్. మొదటి మూత్రపిండాల మార్పిడి 1954లో చేసింది చార్లెస్ హఫ్ నాగిల్, వాషింగ్టన్.